హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. 17th ఎడిషన్ ముగిసింది. కలకటా నైట్ రైడర్స్ విజేతగా నిలబడింది మూడవసారి. 10 సంవత్సరాల తర్వాత విజేతగా నిలబడినటువంటి కోల్కతా తన కథని ఎలా మార్చుకుంది, ఈ రకంగా ఎలా విజేత అయింది అనేటువంటిది నిజంగానే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. గంభీర్ నాయకత్వంలో 2012, 2014లో రెండుసార్లు ఛాంపియన్గా నిలబడినటువంటి కోల్కతా ఆ తర్వాత అటు లాస్ట్ ఎడిషన్ అంతకు ముందు ఎడిషన్ను కూడా 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఈ ఏడాది ఏకంగా విజేతగా నిలబడింది. సీజన్ ప్రారంభంలో కోల్కతా టైటిల్ గెలుస్తుంది అనేటువంటి అంచనాలు పెద్దగా లేవు. అందరి దృష్టి అటు సిఎస్కే, లేకపోతే ముంబై ఇండియన్స్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఆర్సీబీ లాంటి జట్లని ఊహించారు. కానీ అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లోనూ నిలకడగా రాణిస్తూ అద్భుతమైనటువంటి విజయాల్ని నమోదు చేసుకుంటూ టేబుల్ టాపర్గా నిలబడిన కోల్కతానే చివరికి విజేతగా నిలబడింది. కోల్కతా విజయాల్లో గంభీర్ది ప్రముఖ పాత్ర అనేటువంటిది అందరూ చెప్పేటువంటి మాట. అది నిజం కూడా. గంభీర్ టీం మెంటర్గా వచ్చిన తర్వాత టీం అప్రోచ్లో చాలా తేడా కనబడింది. సహజంగానే కొంచెం దుందుడుకు స్వభావం ఉన్నటువంటి గంభీర్ సునీల్ నరైన్ని మరొకసారి ఓపెనర్గా తీసుకొని రావటం ఆ జట్టు సక్సెస్లో మొదటి భాగం. బెంగళూరు లాంటి టీం మీద నరైన్ ఏ రకమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించాడో చూసాం మనం. అటు బ్యాటింగ్లో, బౌలింగ్లో 2 విభాగాల్లోనూ కూడా టీంకి విజయాల్ని అందించేటువంటి పెర్ఫార్మెన్స్ చేశాడు సునీల్ నరైన్. అందుకే ఆఫ్కోర్స్ ఈ ఏడాది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. బ్యాటింగ్లో ఒక సెంచరీ కూడా ఉంది. అలాగనే ఓవరాల్గా 388 రన్స్ చేయటమే కాకుండా ఎకానమీతో కూడుకున్న బౌలింగ్ తోటి 17 వికెట్స్ని కూడా సాధించాడు. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ని 24.75 crores మిచిల్ స్టార్క్ని సొంతం చేసుకున్నప్పుడు ముందు ప్యాట్ కమిన్స్ వైపు మొగ్గినా కూడా చివరికి 24.75 crores మిచిల్ స్టార్క్ని సొంతం చేసుకున్నప్పుడు ఒక్క ఆటగాడి మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ అవసరమా అనిపించింది. అంతేకాకుండా ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ తేలిపోయినటువంటి ప్యాట్ కమిన్స్ ఇంకా చెప్పాలి అంటే ముంబైతో జరిగిన మ్యాచ్లో తీసినటువంటి ఆ 4 వికెట్లతోటి ఒక్కసారిగా ఫామ్ అందుకున్నాడు. అంతకుముందు అఫ్కోర్స్ బెంగళూరు తోటి లాస్ట్ బాల్ విక్టరీని అందించాడు లో రిటర్న్ క్యాచ్ తీసుకొని. కరణ్ శర్మ వికెట్ని సాధించాడు. కానీ కీలకమైనటువంటి సమయంలో అటు క్వాలిఫైయర్ 1 ఎస్ఆర్హెచ్ మీద 3 వికెట్స్ తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఈవెన్ అలాగనే ఫైనల్స్లో కూడా అభిషేక్ శర్మ అండ్ రాహుల్ త్రిపాఠి వికెట్లని సాధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. సో కాబట్టి స్టార్క్ లాంటి ఆటగాడు క్రంచ్ మ్యాచెస్లో ఎలా పెర్ఫామ్ చేస్తాడు అనే దాన్ని ఊహించి అతని మీద ఆ పెట్టుబడి పెట్టినటువంటి కేకేఆర్ టీంకి సరైనటువంటి రిటర్న్స్ లభించాయి. మరొకటి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ. ఎటువంటి ఒత్తిడి లేదు. కామ్గా చాప కింద నీరులాగా తన పని తాను చేసుకుంటూ ఏ సమయంలో ఎవరిని బౌలింగ్కి తేవాలి అనేటువంటి పక్కా ప్రణాళికతోటి జట్టుకి విజయాల్ని అందించాడు. తను స్వయంగా చక్కటి బ్యాటింగ్ చేస్తూ. అదొక కారణం. కోచ్, మెంటర్ మైదానం బయట సలహాలని, సూచనల్ని, గేమ్ ప్లాన్ని ఇవ్వచ్చు కాక బట్ దాన్ని క్లియర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగినటువంటిది ఆన్ ద ఫీల్డ్ కెప్టెన్ మాత్రమే. ఆ విషయంలో శ్రేయస్ అయ్యర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదొక రీజన్. అలాగనే వరుణ్ చక్రవర్తి రూపంలో అద్భుతమైనటువంటి స్పిన్నర్ ఉండటం, వెంకటేష్ అయ్యర్ రూపంలో మిడిల్ ఆర్డర్ని స్ట్రెంథెన్ చేసేటువంటి బ్యాట్స్మెన్ ఉండటం, ఆండ్రూ రసెల్ లాంటి ఆల్రౌండర్, ఇవన్నీ కూడా కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా ఆటగాళ్ళందరికీ ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చి స్వేచ్ఛగా ఆడేటువంటి విధంగా వాళ్ళని మానసికంగా సన్నద్ధం చేయటం కేకేఆర్ విజయంలో ప్రధాన పాత్ర. సో ఈ రకంగా అన్నీ కలిసి వచ్చటం వల్ల కేకేఆర్ మూడోసారి ముచ్చటగా ఐపీఎల్ కప్పుని ముద్దాడింది. బహుశా గంభీర్ కమిట్మెంట్ ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటిదే. ఈవెన్ ఇండియా 2007 T20 వరల్డ్ కప్ కావచ్చు, 2011 ఓడిఐ వరల్డ్ కప్ గెలిచిన దాంట్లో కూడా గంభీర్ ప్రముఖ పాత్ర పోషించాడు. క్రికెట్ అంటే గంభీర్కి ఎంత ఇష్టమో ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈస్ట్ ఢిల్లీ ఎంపీగా ఉంటూ, బీజేపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉంటూ కూడా తను ఇంకా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, ఖచ్చితంగా గెలిచేటువంటి క్యాండిడేట్ గౌతమ్ గంభీర్, కానీ ఈసారి ఎలక్షన్స్లో నన్ను కన్సిడర్ చేయొద్దు అంటూ పాలిటిక్స్ నుంచి తప్పుకొని పూర్తిగా క్రికెట్ మీదే ధ్యాస పెట్టి ఎంతో అంకిత భావంతో జట్టుని ముందుండి వ్యూహాలతోటి నడిపించినటువంటి వ్యక్తి గంభీర్. అందుకే బహుశా షారుఖ్ ఖాన్ ఒక బ్లాంక్ చెక్ ఆఫర్ చేస్తూ ఎప్పుడూ కూడా నువ్వు కేకేఆర్కి మెంటర్గానే ఉండు అనేటువంటి ఆఫర్ ఇచ్చాడు. అంటే గంభీర్ ఇంపార్టెన్స్ ఎంత అనేటువంటిది అర్థమవుతోంది. సో ఓవరాల్గా మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండ్,
మెంటర్గా గంభీర్ వ్యూహాలు, కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ అమలు చేసినటువంటి విధానం కేకేఆర్ని ఐపీఎల్ విజేతగా నిలబెట్టింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.